సూర్యనారాయణ విద్యాదాత అని పెద్దపాడులో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలకు బిర్ర సూర్యనారాయణ 7 ఎకరాల భూమిని ఇవ్వడం జరిగిందని, చుట్టుప్రక్కల గ్రామాలకు ఆయన విద్యాదాత అని బొండ సూర్యనారాయణ, ఇంజనీరింగ్ నల్లా సత్యనారాయణమూర్తి, కాకర్లపూడి సుబ్బరాజు పేర్కొన్నారు. పాఠశాల రాజ్యోత్సవ వేడుకలకు సంబంధించి ఏర్పాట్లను 1950 పూర్వ విద్యార్థులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేటి విద్యారంగంలో ప్రైవేటు కార్పొరేట్ స్కూల్స్, కాలేజీలు హవా నడుస్తున్నప్పటికీ ఈ పాఠశాలకు ఆదరణ తగ్గేదే లేదన్నారు. పూర్వ విద్యార్థులందరూ కలిసి ఈ పాఠశాలను జూనియర్ కళాశాలగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ పాఠశాలను జూనియర్ కళాశాలగా తీర్చిదిద్దేందుకు రాజకీయ నాయకులు, అధికారులు కృషి చేయాలని కోరారు. పూర్వ విద్యార్థులందరూ కలిసి కొంత నిధిని ఏర్పాటు చేయడం జరిగిందని, బాగా చదువుకునే పేద విద్యార్థులకు ఉన్నత చదువులు చదివించేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చిక్కం రామచంద్రరావు, ఎర్రంశెట్టి వీర వెంకట సత్యనారాయణ, బిర్ద సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. స్కూల్ కనీసం జూనియర్ కాలేజీ కూడా డెవలప్ చేయలేకపోయినందుకు చాలా బాధపడుతున్నాం. ఇప్పుడైనా ఆయనకు మంది పెద్ద పెద్ద వాళ్ళంతా ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు ఈ నియోజకవర్గంలో. వాళ్ళందరూ సహకారంతో ఇప్పుడైనా దీన్ని జూనియర్ కాలేజీకైనా దీన్ని పురోభివృద్ధి అయ్యేలా చేయాలని ఈ పూర్వ విద్యార్థుల తరఫున నేను కోరుకుంటున్నాను. నేను కూడా ఫస్ట్ ఫార్మ్ నుంచి ఎస్ఎస్ఎల్సీ వరకు ఇందులో 1960 ఎస్ఎస్ఎల్సీ బ్యాచ్. నేను తర్వాత ఉత్తర ఇంజనీర్లు అయ్యాం, లైఫ్లో సెటిల్ అయ్యాం. ఇలాంటి స్కూలు మా ఊళ్ళో ఉండటం బట్టే ఇలా జరిగేవని చెప్పి మేము ఎంతో ఆనందిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు బొండా సూర్యనారాయణ. నేను బిరదా ప్రకీరా గారు సూర్యనారాయణ గారు రెండో అమ్మాయి గారు అబ్బాయిని. నేను, నా పేరు చంటిబాబు అంటారు. మా తాతయ్య గారు 1950లో ఈ యొక్క స్కూల్కి ఇచ్చిన భూదానం వల్ల ఈ హై స్కూల్ స్థాపించడం జరిగిందండి. దీనివల్ల ఎంతోమంది విద్యార్థులు ఉన్నత విద్యను సాధించి ఎన్నో ఉద్యోగాలు సంపాదించుకొని ఎంతో జ్ఞానం సంపాదించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి తరఫున ఈ 75 సంవత్సరాల ఫంక్షన్ జరగాలని, వజ్రోత్సవాలు జరపాలనండి ముఖ్యంగా చిక్కం రామచంద్రరావు గారు, ఎర్రంశెట్టి కొండ గారు ప్రతిపాదించారు. వారి యొక్క కృషి వల్ల ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా ఘనంగా జరపాలని కారణం కూడా వారి యొక్క కృషి వల్ల ఎంతవరకు వచ్చిందని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ బిర్దా సూర్యనారాయణ గారు, ఫకీర్రావు గారు అనే బిర్దా సూర్యనారాయణ గారు లక్ష్మయ్య గారి కుమారుడు. వారు విజయరాయపాలెం నల్లా సత్యనారాయణ గారు అల్లుడిగా మా ఊరు వచ్చారు. అది మాకు చాలా గర్వకారణం. మాకు విద్యాదానం, ఆయన చేసిన విద్యాదానం వల్ల ఎంతో మంది వృద్ధిలోకి వచ్చారు, చదువుకోవడం జరిగింది. ఈ ఏరియాలో 2-3 గ్రామాలకి అసలు 5వ తరగతి తర్వాత చదువుకునే అవకాశం లేక అందరూ వ్యవసాయదారులుగానే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ మహానుభావుడు ఈ దాతృత్వంతో దాన్ని ప్రతి రైతు సోదరులు, గ్రామస్తులు అంతా సమకూడి వారి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దీనికి వృద్ధి చేయడానికి సహకరించారు అందరూ కూడా. దాంతో ఇప్పుడు చాలా మంది టీచర్ ఉద్యోగాలు, ఇంజనీర్లు, డాక్టర్లు అన్ని విధాలుగాను ఇక్కడ విద్యాదానం అనేది ఈ చుట్టుపక్కల 5-6 గ్రామాలు ఈ స్కూల్ ఒక్కటే అప్పుడు హై స్కూల్ అనేది. 1950లో స్టార్ట్ చేసినటువంటి ఈ పెద్దాపురపాడు జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ అండి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ స్కూల్లో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా కలిసి దీన్ని వజ్రోత్సవ సభలు జరపాలని, ఎంతో ఘనంగా జరపాలని చెప్పేసి ఓ కార్యక్రమం తీసుకున్నాం. అందులో భాగంగానే ఈ గత 7-8 నెలల నుంచి కూడా అందరూ కూడా కృషి చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. శ్రీ బిర్దా సూర్యనారాయణ గారు 1950లో, అంటే మనకి స్వతంత్రం వచ్చి అప్పటికి 3 సంవత్సరాలు అయిందండి. బ్రిటిష్ వాడు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఉన్నత విద్యని స్కూల్స్ కట్టి విద్యని అభివృద్ధి చేసినటువంటి ఈ విధానం ఏమీ లేదు. 3 సంవత్సరాలు అయిన తర్వాత మనకి
ప్రస్తుతం కోటిపల్లి నుంచి కాకినాడ మధ్యలో ఏ రకమైనటువంటి ఉన్నత పాఠశాల లేనటువంటి రోజుల్లో శ్రీ బిరదా సూర్యనారాయణ గారు ఒక మంచి కార్యక్రమం చేయాలనేటువంటి దృక్పథంతో నేను ఇక్కడ ఒక 7 ఎకరాల స్థలం నాకు రోడ్డు పక్కన హైవే పక్కన ఉన్నది, దాన్ని ఇచ్చి పాఠశాల కనుక నిర్మింపజేసినట్లయితే చుట్టుపక్కల 25-30 గ్రామాల్లో ఉండేటువంటి ఎంతో మంది బాలబాలికలంతా కూడా వచ్చి ఇక్కడ చదువుకోవడానికి వీలుంటుంది అనే అభిప్రాయం నేను వెలిపించగానే ఇక్కడ ఆర్యవటానండి స్వాతంత్ర సమర యోధులు ఉండేవారు. వాళ్ళ స్వాతంత్ర పోరాటంలో చాలా పాల్గొన్నటువంటి వ్యక్తులు, అట్లాగే మేధావులు, పెద్దలు అందరూ కూడా ఫకీర్రావు గారిని వారి యొక్క కోరికను మన్నించి వాళ్ళు ప్రభుత్వం అప్పుడు జిల్లా బోర్డులు ఉండేవండి, ఆ బోర్డులో వాళ్ళు పర్మిషన్ తీసుకొచ్చి ఇక్కడ స్కూల్ కట్టించారండి. ఆ స్కూల్ ఇవాళ ఈ 75 సంవత్సరాల్లోని మహావృక్షం అయ్యండి ఎంతో కొన్ని వేల మందికి కుటుంబాలకి వెలుగులు చూపినటువంటి పరిస్థితి అన్నమాట. ఎంతో మంది డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, సైంటిస్టులు అయ్యారు. ఈ పెద్దాపురపాడు ఒక గ్రామంలోనే ఒక స్కూల్ పెట్టగలిగినంత ఉపాధ్యాయులు ఈ గ్రామంలో తయారయ్యారండి. కొన్ని వందల మంది ఆ రకంగా ఆశ్రయించినటువంటి గొప్ప జ్ఞాన ఇక్కడ వృక్షం అని చెప్పేసి మనం అనుకోవచ్చండి. అట్లాంటి జ్ఞాన వృక్షాన్ని నాటినటువంటి శ్రీ బిరదా సూర్యనారాయణ ఫకీర్రావు గారికి మేమంతా కూడా కృతజ్ఞతలు.